హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, కొంచెం నూనె తగ్గించి వేసుకొని నేనైతే ఒక 2 స్పూన్లు వేసేసుకున్నాను. ఇందులోకి పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే మినపప్పు, కరివేపాకు కూడా వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బీట్రూట్ని నేను తురిమి వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్లా కూడా వేసి చేసుకోవచ్చు. నేను ఇలా అయితే తురిమి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బీట్రూట్ని పచ్చివాసన పోయి మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం ఇవన్నీ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసి చేసుకున్నామంటే మనకి వేడి వేడి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా బీట్రూట్ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.